అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడకుండా ఓ ప్రత్యేక విధానం ప్రవేశపెట్టాలని ట్రంప్ కార్యవర్గం భావిస్తోంది. $1000 చెల్లించిన వారికి వీసా ఇంటర్వ్యూ వేగంగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అతి త్వరలోనే దీనిని అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఓ ప్రణాళికను అమెరికా విదేశాంగ శాఖ అంతర్గత మెమోలో ప్రస్తావించారు. దీనిని ఓ అమెరికా అధికారి కూడా ధృవీకరించారు. నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు, పర్యాటకులు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుగా $1000 చెల్లిస్తే వేగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పర్యాటకులు, నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ప్రాసెసింగ్ ఫీజు కింద $185 చెల్లిస్తున్నారు. దీనికి అదనంగా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాన్ను ప్రయోగాత్మకంగా డిసెంబర్ నాటికి మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా పౌరసత్వం పొందేందుకు ట్రంప్ గోల్డ్ కార్డును తీసుకొచ్చారు. అయితే ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుపై స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నిరాకరించారు. 2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికా 10.4 మిలియన్ల నాన్ ఇమిగ్రెంట్ వీసాలను జారీ చేసింది.